ప్రస్తుతానికి మీరు హాయిగా కూర్చొని ఈ వీడియోని చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీరు ఏ చోటైతే కూర్చున్నారో అది ఈ రోజు నుండి 450 కోట్ల సంవత్సరాల క్రితం 8500 డిగ్రీల టెంపరేచర్తో ఉడికిపోతుంది. అలాగే మీరు కూర్చున్న ఈ చోటు కొన్ని లక్షల సంవత్సరాల వరకు పూర్తి మంచుతో కప్పబడి ఉంది. ఈ 15 నిమిషాల వీడియోలో ఈ భూమి యొక్క 450 కోట్ల సంవత్సరాల ప్రయాణాన్ని చూడబోతున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన సౌర వ్యవస్థ ఉన్న చోట వివిధ రకాల వాయువులు మరియు ధూళి మేఘాలు ఉండేవి. శాస్త్రవేత్తల ప్రకారం ధూళి మేఘాలకు దూరంగా మండుతున్న ఒక అగ్నిగోళం ఉండేది. అది అప్పుడే పుట్టిన ఒక నక్షత్రం. కాలక్రమేణా నక్షత్రం చల్లబడడం ప్రారంభించింది. దాని కారణంగా ఆ నక్షత్రంలో భారీ పేలుడు జరిగింది. భారీ పేలుడు జరగడం వల్ల అంతరిక్షంలో నలుమూలల ఉన్న దుమ్ము ధూళి అంతా ఒక దగ్గరికి చేరుకున్నాయి. ఆ దుమ్ము ధూళిలో ఉన్న కణాలు ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత కారణంగా పెద్ద ఉల్కలు మరియు పెద్ద రాళ్లుగా ఏర్పడ్డాయి. అలాగే ఇదే ఒత్తిడి కారణంగా ఆ ధూళి మేఘాలలో స్థిరంగా ఉన్న రేడియో యాక్టివ్ పదార్థం గ్రావిటీని నిర్మించింది. ఈ గ్రావిటీ కారణంగా హైడ్రోజన్ హీలియంలు మధ్యలో ఒక చోట పేరుకుపోవడం ప్రారంభించాయి. హీలియం హైడ్రోజన్లు మధ్యలో పేరుకుపోవడం వల్ల ఒత్తిడి అధికమవడంతో ఆ మధ్యలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం కారణంగా మన సూర్యుడి యొక్క జననం జరిగింది. అంతరిక్షంలో విస్తరించిన గ్రహ శకలాలు భారీ బరువు కారణంగా అవి సూర్యుడికి దగ్గరగా వచ్చి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించాయి. మెల్లమెల్లగా ఆ ఆస్ట్రాయిడ్లు ఒకదానికొకటి ఢీకొనడం ద్వారా అవి చిన్న చిన్న గ్రహ శకలాలుగా మారి నిరంతరం పరిభ్రమించడం వలన మెర్క్యూరీ, వినస్, ఎర్త్, మార్స్ వంటి గ్రహాల నిర్మాణం జరిగింది. శాస్త్రవేత్తల ప్రకారం ఆ సమయంలో ఎర్త్ మరియు మార్స్ల మధ్య థియా అనే ఒక గ్రహం కూడా ఉండేది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వలన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహశకలాలు భూమి చుట్టూ తిరగడం ప్రారంభించాయి. తర్వాత ఆ గ్రహశకలాలు మెల్లిమెల్లిగా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు భూమిపై పడుతూ ఉండేవి. ఇటువంటి సంఘటనే మన పక్కనే ఉన్న థియా అనే గ్రహంపై కూడా జరుగుతూనే ఉంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వలన థియా కూడా భూమికి అతి దగ్గరగా రావడం మొదలైంది. అలా వస్తూ వస్తూ ఒక్కసారిగా మన భూమిని ఢీకొంది. భూమి అంత పెద్దగా ఉన్న థియా గ్రహం ఢీకొనడంతో గోళంలా ఉన్న భూమి ఇసుకరాళ్లలాగా విచ్ఛిన్నమైపోయింది. భూమి నుండి విచ్ఛిన్నమైన సగభాగం సాటన్కి ఉన్న రింగ్స్ లాగా భూమి చుట్టూ తిరగడం మొదలైంది. అలా తిరుగుతూ ఒకదానితో ఒకటి మళ్ళీ ఢీకొనడం వల్ల మన చంద్రుడి నిర్మాణం జరిగింది. ఆ సమయంలో మన భూమి మీద ఒకటే సముద్రం ఉండేది. అది 1900 డిగ్రీల సెల్సియస్ల టెంపరేచర్తో ఉడికిపోతున్న లావా. అంత ఉష్ణోగ్రతతో ఉన్న ఆ లావా కాలాలు మారుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా మంచులాగా మారుతూ భూమిపై ఉన్న భారీ అంశాలైనటువంటి మెటల్, రేడియో యాక్టివ్ పదార్థాలు వంటివి భూమి మధ్యలో కోర్ అని పిలువబడే భాగంలోకి వెళ్ళి ఒక దగ్గర జమయ్యాయి. మరియు తేలిక పదార్థాలన్నీ భూమి యొక్క ఉపరితలం పైకి వచ్చేశాయి. కానీ లక్షల సంవత్సరాల వరకు భూమిపై ఉల్కలు, గ్రహశకలాల వర్షం కురిసింది. అలా కురుస్తున్న ఆ గ్రహశకలాలలో సాల్ట్, మినరల్స్ మరియు వాటర్ సమృద్ధిగా ఉన్నాయి. ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు సాగుతూనే ఉంది. మెల్లమెల్లగా భూమి యొక్క ఉపరితలం పూర్తిగా ఉప్పు నీటి సముద్రాలతో నిండిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం సముద్రాల నుండి పొగలు వెళుతున్న ఇదే సమయంలో సూక్ష్మ జీవుల జననం జరిగింది. లక్షల సంవత్సరాల తర్వాత ఎలాంటి సమయం వచ్చిందంటే భూమి పూర్తిగా నీళ్లతో నిండి ఉంది. మన భూమి యొక్క ఇన్నర్ కోర్ రేడియో యాక్టివ్ పదార్థంతో ఏర్పడడం వల్ల అది ఎప్పుడు వేడిగా మారిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే భూమి యొక్క ఉపరితలం చల్లగా మారిపోతుందో అప్పుడు భూమి లోపల ఉన్న ఉష్ణోగ్రత బయటకి రాదు. అందువల్ల అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. ఇదే సమయంలో ఇలాంటిదే ఒక సంఘటన కూడా జరిగింది. కొన్ని వేల డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లతో ఉన్న అగ్నిపర్వతాలు ఉప్పు నీటి సముద్రాల మధ్యలో నుండి ఏర్పడ్డాయి. ఇంకా రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఈ అగ్నిపర్వతాలు పేలుతూనే ఉన్నాయి. అలా అగ్నిపర్వతాల నుండి బయటకు వచ్చిన లావా అంతా ఆ సముద్రాలపై పడడం వల్ల భూమి యొక్క నిర్మాణం జరుగుతోంది. ఆ సమయంలో భూమిపైన కాలాలు మరియు వాతావరణం వంటివి లేనందున అంతరిక్షం నుండి గ్రహశకలాల వర్షం కురుస్తుంది. ఈ రోజు నుండి సరిగ్గా 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమి యొక్క వాతావరణం అంతా స్థిరంగా మారిపోయింది. అగ్నిపర్వతాలు కూడా పేలడం తగ్గాయి.
ఆ సమయంలో ఒక్క రోజుకి 12 గంటల సమయం మాత్రమే ఉండేది. కాలాలు మారుతూ వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మెల్లమెల్లగా సముద్రాలలో ఉన్న సూక్ష్మజీవులు పరిణామం చెందుతూ సమూహంగా జీవించడం ప్రారంభించాయి. ఈ రోజు నుండి 250 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారి భూమిపై ఎలాంటి జీవులు పుట్టుకొచ్చాయంటే అవి బ్రతకడానికి సముద్రంలో ఉన్న మినరల్స్ లేదా ఖనిజ పదార్థాలు మరియు ఎండను ఉపయోగించుకునేవి. అవి మలం రూపంలో ఆక్సిజన్ని బయటకు వదిలేవి. ఆ సమయంలో అగ్నిపర్వతాలు పేలడం వంటివి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ మైక్రో బ్యాక్టీరియాల వల్ల వాతావరణంలో ఆక్సిజన్ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆక్సిజన్ బాగా పెరిగిపోవడంతో భూమిపై వాతావరణం ఏర్పడడం ప్రారంభమైంది. ఇంకా రానున్న కొన్ని వేల సంవత్సరాలలో వాతావరణంలో ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా పెరుగుతూ పోయాయి. దీని కారణంగా ఈ భూమిపై ఉన్న పూర్తి సముద్రపు నీళ్ళల్లో ఈ సూక్ష్మజీవులు వ్యాపించాయి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒకానొక సమయంలో ఈ వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల సముద్రంలో జీవిస్తున్న సూక్ష్మజీవులన్నీ చనిపోయాయి. అప్పటి వరకు భూమిపై నీరు, వాతావరణం ఏర్పడమే కాకుండా భూమి పూర్తిగా శాంతించి భూమిపై ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా భూమిలో మరియు వాతావరణంలో ఉండే ఐరన్ నీటిలో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల కొన్ని వందల సంవత్సరాలలో భూమి ఈరోజు ఉన్న భూమిలాగా తయారైంది. కాలాలు గడుస్తున్న కొద్దీ భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లో పగుళ్లు రావడం మొదలయ్యాయి. దీని కారణంగా భూమి లోపల ఉన్న లావా పగుళ్ల కారణంగా బయటకు వచ్చి కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఉడుకుతూ ఉన్నాయి. దీని కారణంగానే వాతావరణంలో ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగిపోవడంతో భూమిపై మేఘాలు ఫామ్ అయి యాసిడ్ రెయిన్స్ మొదలయ్యాయి. యాసిడ్ రెయిన్స్ వల్ల భూమి యొక్క ఉపరితలం దృఢంగా తయారైంది. భూమి యొక్క ఉపరితలం ఎంత దృఢంగా తయారైందంటే భూమిపై ఉన్న పూర్తి నీరు మంచులాగా మారిపోయింది. భూమిపైన మొదటిసారి భయంకరమైన ఐసేజ్ వచ్చింది. ఆ సమయంలో భూమి మొత్తం తెల్లటి మంచుబంతిలాగా మారిపోయింది. ఎప్పుడైతే భూమిపైన సూర్యుని కిరణాలు పడతాయో అప్పుడు భూమి దాన్ని లోపలికి తీసుకుంటుంది. కానీ భూమి పూర్తిగా మంచుగడ్డతో కప్పబడి ఉండడం మరియు గట్టిగా తెల్లటి బంతిలాగా ఉండడంతో భూమిపై పడే సూర్యకిరణాలన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవి. దీని కారణంగా ఈ భూమి కొన్ని లక్షల సంవత్సరాల వరకు మంచుతోనే కప్పబడి ఉంది. మళ్ళీ భూమిలో నుండి అగ్నిపర్వతాలు బయటకు వచ్చి లావాను వదలడం వల్ల దాని యొక్క వేడి కారణంగా భూమిపై ఉన్న మంచు పూర్తిగా కరిగి మళ్ళీ మునుపటి స్టేజికి వచ్చింది. భూమి యొక్క సముద్రపు లోతుల్లో బ్రతికి ఉన్న సూక్ష్మజీవులు మెల్లిమెల్లిగా పరిణామం చెందుతూ వచ్చాయి. అవి వాటి యొక్క శరీరాన్ని పెద్దగా మరియు సంక్లిష్టంగా మార్చడానికి ఆక్సిజన్ను ఉపయోగించడం ప్రారంభించాయి. అదే సమయంలో ఆ సముద్రపు నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్లు అధికం కావడంతో సన్లైట్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను ఉపయోగించుకొని సముద్రంలో మొట్టమొదటిసారి థాలోఫైటా జాతికి చెందిన ఆల్గీ ఫామ్ అయింది. సముద్రంలో చిన్న చిన్న చెట్ల పెరుగుదలకు ఈ ఆల్గీ ఎంతగానో ఉపయోగపడింది. కానీ సముద్రంలో ఉన్న సూక్ష్మజీవులు వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తున్నాయి. అదే విధంగా బయట ఏ విధంగా అయితే అగ్నిపర్వతాలు ఏర్పడుతున్నాయో అదే విధంగా వాటి నుండి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ల కారణంగా వాతావరణంలో వేడి అధికమవుతూ వచ్చింది. కాలక్రమేణా సమయంతో పాటు భూమిపైన పూర్తి మంచు కరుగుతూ వచ్చింది. కానీ మళ్ళీ భూమిపైన యాసిడ్ రెయిన్స్ మొదలయ్యాయి. దాని కారణంగా భూమి దృఢంగా చల్లగా మారుతూ వచ్చింది. మళ్ళీ భూమి యొక్క పూర్తి భాగం మంచుతో నిండిపోయింది. ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల వరకు సాగుతూనే ఉంది. ఈ విధంగానే సముద్రంలో ఉన్న జీవులు కాలంతో పాటే రూపాంతరం చెందుతూ వచ్చాయి. కాలక్రమేణలో భాగంగా సముద్రంలో ఎన్నో జీవులు, ఎన్నో రకాల చెట్లు అంతరించిపోయాయి. కానీ ఏవైతే బ్రతికిపోయాయో అవి భూమి యొక్క ఉపరితలం పై వరకు వచ్చేశాయి. భూమి చల్లగా మరియు మంచుతో ఉండటం వల్ల అవి వేల సంవత్సరాల వరకు ఎండిపోకుండా మరియు చనిపోకుండా అలాగే ఉండేవి. ఎన్నో లక్షల సంవత్సరాల వరకు రూపాంతరం చెందుతూ వచ్చిన సూక్ష్మజీవులు అన్నీ సముద్ర జీవులుగా మారిపోయాయి. ఎప్పుడైతే ఈ అగ్నిపర్వతాలు భూమిపై ఉన్న పూర్తి మంచును కరిగించడం మొదలుపెట్టాయో అప్పుడు ఈ సముద్రంలో ఉన్నటువంటి చెట్లు బాగా అభివృద్ధి చెందుతూ పూర్తిగా వ్యాపించాయి. చెట్లు బాగా పెరిగిపోవడంతో మళ్ళీ భూమిపైన ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయాయి.
వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల యాసిడ్ రెయిన్స్ కూడా తగ్గిపోయాయి. అలాగే భూమి యొక్క ఓజోన్ లేయర్ మందంగా తయారైంది. ఈ రోజు నుండి 45 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారి భూమిపైన చెట్ల జాతికి చెందిన మోజోస్ అని పిలువబడే మొక్కలు పెరగడం మొదలయ్యాయి. సమయంతో పాటు భూమిపైన వివిధ రకాల చెట్లు పుట్టుకొచ్చాయి. ఒకానొక సమయంలో చెట్లు దాదాపు 80 నుండి 100 ఫీట్ల పొడవు వరకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో సముద్ర జీవులు సముద్రంలో నుండి బయటకు వస్తున్నాయి. సముద్రంలో పుట్టిన ఈ జీవులు జంతువులుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. భూమి యొక్క పూర్తి స్థలం ఒక చోటుకు వచ్చింది. దీన్నే మనం పాంజియన్ ఐలాండ్ అని అంటాం. భూమి యొక్క వాతావరణం మరియు వేడి పూర్తిగా స్థిరంగా మారిపోయింది. అప్పుడు రోజుకి 21 నుండి 23 గంటల సమయం ఏర్పడింది. అదే సమయంలో సముద్రంలో నివసించే జీవులు బయటకు రావడం మొదలయ్యాయి. మరియు వాతావరణంలో మార్పుల కారణంగా వాటి యొక్క శరీరం యొక్క బరువు మరియు రంగు రూపాలు మారుతూ వచ్చాయి. మెల్లిమెల్లిగా ఈ నీటి జీవులు బయటకు వచ్చి కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇవి డైనోసార్లుగా రూపాంతరం చెందాయి. ఈ డైనోసార్లు చెట్ల ఆకులను తినడం ప్రారంభించాయి. వాటి యొక్క శరీరాలు పొడవుగా విశాలంగా పెరిగిపోవడం మొదలయ్యాయి. కొన్ని డైనోసార్లు వేటాడేవి. దాని కారణంగా అవి పొట్టిగా మరియు ఎంతో వేగంగా ఉండేవి. భూమి యొక్క భూభాగం అంతా ఒకే దగ్గర ఉండడంతో భూమి యొక్క చాలా ప్రదేశాలు ఎడారులుగా మారిపోయాయి. చాలా అడవులు సముద్రానికి దగ్గరగా ఉండేవి. అందువలన డైనోసార్లు ఆ ప్రాంతాల్లోనే నివసించేవి. ఈ రోజు నుండి 20 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియాలో క్లిష్టమైన చీలికలు ప్రారంభమయ్యాయి. పాంజియా విభజన కారణంగా ప్రతి చీలికలో సముద్రాలు ప్రవహించేవి. దీని ఫలితంగా భూమిపై పచ్చదనం పెరిగిపోయింది. అందువలన డైనోసార్లు చాలా విశాలంగా వేగంగా రూపాంతరం చెందుతూ వెళ్ళాయి. డైనోసార్లు రాబోయే 20 నుండి 30 కోట్ల సంవత్సరాల వరకు ఈ భూమిని శాసించాయి. ఆ సమయంలో డైనోసార్లు భూమిపై ఉండే సముద్రాల నుండి ఆకాశంలో ఉన్న మబ్బుల వరకు పూర్తి భూభాగాన్ని శాసించాయి. దాని కారణంగా ఆఫ్రికాకి చెందిన భారతదేశం ఈ రోజు ఉన్న రష్యాకి ఢీకొని అతుక్కపోయింది. భూమి అలా అతుక్కపోవడం వల్ల ఈ రోజు ఉన్న హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ రోజు నుండి సరిగ్గా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమికి సూటిగా ఈ రోజు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దగా ఉన్న 4.5 లక్షల కోట్ల కేజీలు ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ గంటకు 80,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తుంది. అంత వేగంతో వస్తున్న ఆ ఆస్ట్రాయిడ్ అగ్నిగోళంలాగా మండుతూ వచ్చి మన భూమిని ఢీకొంది. ఆ ఘర్షణ నుండి విడుదలయ్యే శక్తి ఎంత శక్తివంతంగా ఉన్నదంటే ఈ రోజులో ఉన్న 10 కోట్ల అణుబాంబులను ఒకే సమయంలో ఉపయోగిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ శక్తి విడుదలైంది. ఎక్కడైతే ఆ ఆస్ట్రాయిడ్ పడిందో అక్కడ నివసించే జీవ జంతువులు మరియు చెట్లు బూడిదైపోయాయి. ఆ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనడం ద్వారా భూమి యొక్క నలుదిక్కులు దుమ్ము ధూళి వ్యాపించాయి. సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. భూకంపం మరియు మంటలు ఈ భూమిని తగలబెట్టేలా చేశాయి. కొన్ని గంటల్లోనే భూమిపైన అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయువులు ధూళి కారణంగా భూమి మొత్తం నరకప్రాయంగా తయారైంది. మరియు కొన్ని ఆకలికి తట్టుకోలేక పొగ వాయువులను పీల్చలేక మరణించాయి. ఆ సమయంలో కొన్ని జీవులు భూమి లోపల ఉండడం వల్ల అవి బ్రతికిపోయాయి. కానీ భూమిపైన ఉన్న జీవులన్నీ తుడిచిపెట్టుకొని పోయాయి. దీన్నే బిగ్గెస్ట్ మాస్ ఎక్స్టింక్షన్ ఇన్ ద హిస్టరీ అని అంటారు. భూమి యొక్క వాతావరణం పూర్తిగా నల్లగా మారిపోయింది. దీని కారణంగా భూమిపై వెలుగు చేరడానికి కూడా సందు లేదు. భూమిపై ఎక్కువ శాతం జంతువులు మరియు చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. వాతావరణం పూర్తిగా దుమ్ము ధూళితో నిండిపోవడం వల్ల భూమిపై మళ్ళీ యాసిడ్ రెయిన్స్ మొదలయ్యాయి. మళ్ళీ భూమి చల్లగా మారి మంచుగడ్డలాగా మారిపోయింది. కానీ ఈసారి భూమి లక్షల కోట్ల సంవత్సరాల వరకు అలాగే మంచుతో గడ్డకట్టి లేదు. కేవలం ఒక 80 నుండి 90 వేల సంవత్సరాల తర్వాత ఈ పూర్తి మంచు కరిగిపోయింది. ఏ విధంగా అయితే ఈ భూమిపైన వాతావరణం మళ్ళీ యథావిధిగా మునుపటిలాగా మారిపోయిందో అలాగే ఈ చిన్న చిన్న జీవులు భూమిలో నుండి బయటకు రావడం మొదలయ్యాయి. ఎప్పుడైతే భూమిపై ఉండే పూర్తి మంచు కరగడం మొదలుపెట్టిందో ఆఫ్రికాలో అత్యంత చల్లవైన అడవులు ఉండేవి. ఈ అడవులలోనే భూమిపైన ఉండే జీవులు కోతులలాగా రూపాంతరం చెందాయి. కానీ కాలంతో పాటు భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతూ పోవడం వల్ల ఆఫ్రికాలో ఉన్న ఈ అడవులు క్రమక్రమంగా ఎండిపోవడం ప్రారంభించాయి. ఆఫ్రికా అడవుల్లో నివసించే కోతులకు అడవులు ఎండిపోవడం వల్ల ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు ఆహారాన్ని వెతకడంలో అవి చాలా దూరం వరకు ప్రయాణించాల్సి వచ్చింది.
అలా ప్రయాణంలో భాగంగా ఆహారాన్ని వెతుకుతూ అవి నడవడం పరిగెట్టడం నేర్చుకున్నాయి. అలా అవి వేరే జంతువులను వేటాడడానికి సహాయపడేవి. కాలక్రమేణా మెల్లిమెల్లిగా ఈ కోతులు ఏప్స్ అని పిలువబడే జీవుల్లాగా రూపాంతరం చెందాయి. ఆహారాన్ని వెతకడంలో ఈ ఏప్స్ వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లడం ప్రారంభించారు. దీని కారణంగా అక్కడ వాతావరణంలోని మార్పులు మరియు అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా వారి యొక్క శరీర భాగాలు మరియు శరీరం యొక్క రంగు అనేది మారుతూ వచ్చింది. సమయంతో పాటు మనం ఆది మానవులం అయ్యాం. ఆయుధాల నుండి మొదలుకొని అగ్ని వరకు మనం అభివృద్ధి చెందాం. మనం మెల్లిమెల్లిగా మనుషులలాగా మారిపోయాం. కానీ కోతి నుండి మనిషి రూపాంతరం చెందాడు అనేది ఎంతవరకు నిజమన్నది ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఆ రోజు కోతులు ఆహారం కోసం నడవడం నేర్చుకున్నాయి. కానీ ఈ రోజు ఉన్న కోతులు సరిగ్గా నడవలేవు. అంతెందుకు ఆ రోజు ఉన్న కోతులన్నీ మానవులుగా రూపాంతరం చెందితే మరి ఈ రోజు ఉన్న కోతులెందుకు రూపాంతరం చెందడం లేదు? మనిషి కోతి నుండి ఎవాల్వ్ అయినప్పుడు మనిషికి ఎందుకని తూకలేదు? దీన్ని నిరూపించాలని ప్రయత్నించిన డార్విన్ కూడా ఓడిపోయాడు. కాబట్టి మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడు, దేని నుండి వచ్చాడు అనేది ముందు వీడియోస్లో మనం తెలుసుకుందాం. మన భూమి ఈ విధంగా ఆవిర్భవించడం వలన మనం ధర్మం, సంస్కృతి, నీతి, న్యాయం, కులం, మతం, రాజ్యం వంటివి మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం సమయంతో పాటు బాగా అభివృద్ధి చెందుతూ పోయాం. ఈరోజు మనం ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల కంటే అత్యంత తెలివైన మరియు అభివృద్ధి చెందిన జీవులుగా రూపాంతరం చెందాం. మనం ఉంటున్న ఈ భూమి ఈరోజు ఉన్న భూమిలాగా తయారు కావడానికి దాదాపు 450 కోట్ల సంవత్సరాలు పట్టింది. మరియు మనం ఈ భూమి లోపల ఉండే చిన్న జంతువుల నుండి ఈరోజు భూమిపై ఉన్న మానవులుగా మారడానికి ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టింది. కానీ మనం ఈ భూమిని ఈ 100 సంవత్సరాలలో ఎంత కాలుష్యానికి గురి చేశామంటే ఇప్పటి వరకు ఏ జాతి జీవులు కూడా అలా చేసి ఉండవు. కాబట్టి మనం మళ్ళీ ఈ భూమిపైన కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని పెంచుతున్నాం. మళ్ళీ ఈ భూమిని వేడెక్కేలా చేస్తున్నాం. శాస్త్రవేత్తల నమ్మకాల ప్రకారం ఈ భూమిపైన ఇంకొన్ని 100 సంవత్సరాలలో విశాలమైన మార్పు రాబోతుంది. భవిష్యత్తులో మన భూమి ఎలా ఉండబోతుందన్నది మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.